వ్యవస్థాగత నిర్మాణం ఈ పదం చాలామంది చాలాసార్లు వినే ఉంటారు, కానీ పెద్దగా పట్టించుకోరు. అలా పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూడండి. వ్యవస్థాగత నిర్మాణం లేక కుప్పకూలుతున్న ఆ పార్టీ కళ్ళ ముందు కనిపిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మించడం అనేది ఆషామాషి విషయమే కాదు. కేడర్ని ఎంతలా పెంచుకుపోవాలో అదే టైంలో ద్వితీయ తృతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా తయారు చేసుకోవాలి. పార్టీలో అన్నీ నేనొక్కడినే అనే వైఖరి సరికాదు. దీన్నే ఫ్యూడలిజం అంటారు. అదే వైసీపీ కొంప ముంచుతోంది. జగన్ మొండితనానికి తోడు నేతల నోటి దురుసు, అవినీతి కలగలిసి 151 సీట్ల పార్టీని నట్టేట ముంచుతోంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు జగన్తో పాటు వైసీపీ నేతలు ఎవ్వరూ నేల చూడలేదు. తామే దేవుళ్ళం అనే విధంగా ప్రవర్తించారు. వెంట్రుకు కూడా పేకలేరు. మీ అమ్మ మొగుడు లాంటి అసహ్యకరమైన డైలాగులు ఎన్నో. మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాపాలన్నీ ఏకమయ్యాయి. చేసిన తప్పులు కొండలా పేరుకుపోయాయి. నోటి దురుసుకి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అమాంతం 11 సీట్లకి పడిపోయింది వైసీపీ. సీట్లు తగ్గినా పర్వాలేదు, నేతలు తన వెంటే ఉన్నారనుకున్న జగన్కి ఒక్కొక్కటిగా షాకులు తగులుతున్నాయి. రోజుకో నేత పార్టీని వీడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పార్టీకి పురుడు పోసిన వ్యక్తులు కూడా జగన్కి హ్యాండ్ ఇస్తున్నారు. తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మొండిగా బయటకు వచ్చారు జగన్. ఆ టైంలో ఆయన కండగా మోపిదేవి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు నిలిచారు. ఇప్పుడు వాళ్ళు కూడా జంప్ అయ్యారు. తన ఫ్రెండ్ బీదా మస్తాన్ రావుతో కలిసి టీడీపీలో చేరిపోయారు మోపిదేవి. ఇక కలలో కూడా ఊహించని షాక్ను విజయసాయి ఇచ్చారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. తనకు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. ఇక నేతల నోటి దురుసు, అవినీతి ఆరోపణల విషయాలకు వస్తే ఈ విషయంలో నానీలు అందరికంటే ముందుంటారు. అమ్మ మొగుడు అనే పద ప్రయోగంతో కొడాలి నాని, సన్నాసి అనే తిట్టుతో పేర్ని నాని ఇద్దరు తమ నోటి దురుసుని చూపించుకున్నారు. గతంలో టీడీపీపై చంద్రబాబుపై నోటికొచ్చినట్లు విరుచుకుపడ్డారు కొడాలి నాని. ఇప్పుడు ఓటమి ప్రభుత్వం వచ్చింది. దీంతో నోట మాట లేదు. సైలెంట్గా హైదరాబాద్లో కూర్చున్నారు. మనిషి కనిపించడం లేదు, మాట వినిపించడం లేదు. ఇక పేర్ని నాని రేషన్ బియ్యం విషయంలో అడ్డంగా దొరికిపోయారు. మొన్నటి వరకు వైసీపీ తరపున వాయిస్ వినిపించిన ఈ నేత ఎప్పుడైతే తన భార్యపై చౌక బియ్యం మాయం చేసిన ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి తగ్గారు. ఆమెపై ఏకంగా కేసు నమోదవటంతో ఈయన పూర్తిగా మౌనం దాల్చారు. అలా వైసీపీ ఇద్దరు బలమైన నేతల వాయిస్ను మిస్ అయింది. ఇదంతా స్వయంకృతాపరాధమే. వీళ్ళు మాత్రమే కాదు, మరికొంతమంది కూడా ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా తమదే రాజ్యం అన్నట్లు వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చెయ్యని అరాచకం లేదు. ఓవైపు తమ నేత పరదా చాటున పాలన చేస్తుంటే వీళ్ళు మాత్రం నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తూ మరోవైపు అవినీతి చేస్తూ రెచ్చిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అటవీ భూముల విషయంలో పెద్దిరెడ్డిపై, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందిగం సురేష్ సంగతి సరే, దాదాపు 100 రోజులకి పైగా జైల్లో ఉండి రీసెంట్గా బెయిల్పై బయటకు వచ్చారు. వీళ్లే కాదు, ధర్మాన ప్రసాదరావు, సజ్జల, వల్లభనేని వంశీ, తమ్మినేని సీతారాం లాంటి ఎంతోమంది ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కుదిరితే జంప్ కొట్టాలని కూడా చూస్తున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. పార్టీలో ఉంటూనే చాలామంది తమ పదవులకి రాజీనామా చేశారు. వైసీపీకి ఇప్పుడు చాలా చోట్ల ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే జగన్ కోసం బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
చివరికి తల్లి చెల్లి కూడా జగన్కు దూరం అయ్యారంటే పార్టీలో నియంతృత్వం నడిచిందని అనుకోక తప్పని పరిస్థితి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వయా కోస్తాంధ్ర మీదుగా ఎక్కడ చూసినా వైసీపీలో శ్మశాన నిశ్శబ్దం కనిపిస్తోంది. మాట్లాడే వాళ్లే కరువయ్యారు. అసలు ఎందుకింత దారుణమైన పరిస్థితి వచ్చింది? అధికారం కోల్పోయి ఏడాది కూడా కాకుండానే పార్టీకి ఇంత దీనస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడే అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ వ్యవహార శైలికి ఇప్పుడు జగన్ ప్రవర్తనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. వైఎస్ఆర్ హయాంలో కూడా ప్రతిపక్షం ఉంది, కానీ అదే టైంలో స్వపక్షం కూడా చాలా బలంగా ఉంది. తన అనుకున్న వాళ్ళను వైఎస్ఆర్ ఎప్పుడూ వీడలేదు. కుదిరితే పదవి రూపంలో, కుదరకపోతే ఇంకేదో కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళని చూసుకున్నారు. పార్టీని వీడతామని చెప్పిన వాళ్ళని కూడా అక్కును చేర్చుకొని అందలం ఎక్కించిన సందర్భాలు అనేకం. అధినేతతో మాట్లాడాలి అనుకుంటే నేరుగా వెళ్ళి మాట్లాడే మంచి రోజులవి. ఓవైపు రాజకీయ వైరం ఉన్నప్పటికీ మరోవైపు తన అనుకున్న వ్యక్తులకి మంచి చేసిన మనస్తత్వం వైఎస్ఆర్ది. మరి జగన్లో ఈ క్వాలిటీస్ ఎక్కడా? అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏకస్వామ్యం. తను అనుకునేదే జరగాలి, తన తర్వాత మరో వ్యక్తి కనిపించకూడదు అనే ఆలోచనతో పాలన సాగించారు జగన్. సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదని ఒంటెత్తు పోకడతో గుడ్డిగా ముందుకెళ్లారు. తన ఎమ్మెల్యేలకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని నైజం అయింది. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం అనేది లేకుండా కేవలం ఒకరిద్దరు అభిప్రాయాల ఆధారంగా పాలన సాగించారు. దాని ఫలితాన్ని ఇప్పుడు ఆయన కళ్ళారా చూస్తున్నారు. అలా అని జగన్కి పూర్తిగా ఆదరణ తగ్గిందని చెప్పలేం. ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా ఓట్ షేర్ మాత్రం బాగుంది. అంటే దీని అర్థం ప్రజల్లో ఇప్పటికీ ఆయనకి పాపులారిటీ ఉంది. దాన్నే ఆయన కాపాడుకోవాలి. ఇప్పటి నుంచే కష్టపడి మరోసారి పార్టీని నిలబెట్టాలి. గత 5 ఏళ్లలో పార్టీ పరంగా చేసిన తప్పుల్ని అంగీకరించి వాటిని సరిదిద్దుకోవాలి. ఇలా వ్యవస్థాగతంగా నలుగురిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని చూడలేమంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.